మజాకా సినిమాలో కృష్ణ రోల్ సందీప్ గారు తినేశారు కాబట్టి, మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి, యశోద రోల్ ఈవిడ తినేశారు కాబట్టి, అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి, తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది. సార్ రెడీ? మేమైతే ఇంకా తినలేదు. ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి, ఇన్ని రకాల ఐటెంలు తెస్తే అన్నీ తింటాను, కొన్ని కొంచెం కొంచెం. మంచి గారు మీరు ఏం తింటున్నారండి? సార్ What are you going to be eating? I'm starting with some egg, then I'll move on to other things. Can I see the egg? I mean, the world can see. No, it's okay. Why It's just do an you omelette. face from the But camera? there's nothing. Okay. Lovely omelette. నేను అందరితో ఏం చెప్తున్నానంటే వీ హ్యావ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఇది ఇంటర్నేషనల్ క్రూ ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ సార్, వీ బ్రిటిష్ యాక్టర్స్ ఉన్నారు. రీతు గారు, జనరల్గా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? సో నాకు జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం. ఐ లవ్ సూషీ అండ్ థింగ్స్ లైక్ దాట్, బట్ నథింగ్ లైక్ బేసిక్ అన్నం పప్పు. దట్స్ మై కంఫర్ట్ ఫుడ్. అంటే చెప్పాల్సింది చెప్పేసి బ్యాలెన్స్ చేయడానికి అన్నం పప్పు. నో, ఐఎమ్ అ బిగ్ ఫుడీ, సో ఐ లవ్ ట్రైయింగ్ డిఫరెంట్ ఇప్పుడు cuisines. ఇప్పుడు తింటున్నాం కదా, మేకింగ్ అప్ ఫర్ ఇట్. ప్రమోషన్స్లోనా ఈయన అడగలేము జనరల్గా, ఎందుకంటే మనం అందరం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాం. ఈయన హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మనం ఆయన పెద్దగా అడగకూడదు. Actually, I'm curious to know what food you like, because I don't think we've ever spoken about this. Yeah, we haven't. అంత మాట్లాడుతున్నారు food గురించి మాట్లాడుతున్నారు. We had About Asian food. food. We had Asian food Oh, together yeah. at Vizag. While we were shooting for Vizag. It was yeah. like a Chinese Yeah, we slash had Japanese. We had sushi. Yes. She's very like strict Yeah. with her diet. You know, she eats like healthy food and like Yeah. clean food. What do you mean? We all eat bad food. No, Unhealthy food. She's a lot more particular. I'm I very feel. Have you ever eaten sweets? Like I've never seen you eating. nearly finished that box of mithai that you and your mum got. Oh, you did? Solo. Indian It didn't make it to London. Only the brownies made it to London. కాదు, ఈవినింగ్ అందరూ బయట కూర్చొని తింటున్నాం, మధ్యలో లంచ్ బ్రేక్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. నో, నేను బయట తిన్ను. ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళి వస్తుందంట. Clean eating. That's what I mean. Biggest luck for me is I don't know taste that much. అంత బాగానే ఉంటుంది. నాకు నచ్చలేదంటే కనుక వరస్ట్ కదా. హోటల్స్ పెట్టుకుని ఈ మధ్య కొత్తగా రోబోట్స్ తో స్టార్ట్ చేసేయండి. మొన్న నైట్ వచ్చాం మేము ఇక్కడికి, వస్తే ఇవన్నీ రోబోట్ చేసిందని. ఇప్పుడు అది బాగా చేసిందని చెప్పాలా, బాగా సెట్ చేశారని చెప్పాలా నాకు అర్థం. చిన్నప్పుడు as a family when we used to travel, my parents used to crave for Indian food. సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము, why are they craving, you know, Indian food. But now I understand like how much like we don't value Indian food. It's home enough, I comfort feel. food. Even for me, Like I start missing Indian always, food. Yeah. always. Even at home, we just eat Indian food. అది బాగుంది. అన్న, మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్లోనే ఎక్కడ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం చిన్న ఇడ్లీ బండి, చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సార్. మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి? రొటీన్ లవ్ స్టోరీ షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం అక్కడే. మాకు ఆ టైంలో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్, చిన్న క్రూ, ఇష్టానికి కొడుతున్నాం. సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు. అందరూ డైరెక్టర్, నేను, రెజీనా, కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం. దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్. నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ నాకు ఈ ఆలూ పరాతాలు అలవాటు చేశారు. లైక్ అక్కడక్కడ వేడివేడిగా చేసిస్తారు. ఇన్స్టెంట్ ఫుడ్ సార్, ఇట్స్ సో గుడ్. నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే. మీరు అసలు మనం బయట దిగి పాకలు కేకలు అవన్నీ Actually, Naku, like I forgot to mention, like I love dosa as well. I can eat dosa for breakfast, lunch and dinner also. This is lovely. యాక్చువల్లీ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం. లైక్ ఇడ్లీ విత్ నెయ్యి అండ్ పౌడర్. Peanut chutney. నేను అప్పుడప్పుడు ఐ ఈట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో. సార్ మీకు సార్ ఎనీథింగ్ స్పెసిఫిక్ వేరే కంట్రీలో కానీ మన ఇక్కడ లొకేషన్కి వెళ్తే ఎక్కడన్నా? ఐ లైక్ నాన్ వెజ్. లైక్ నాన్ వెజ్ కాదు, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ మామూలుగా అయితే. ఇంద్రసేనారెడ్డి కాశీలో ఉన్నట్టు ఇప్పుడు వెజిటేరియన్. We both had మిర్చి మసాలా అన్న మన వైజాగ్ బీచ్ దగ్గర. Oh yes, what was that? It was delicious. రోడ్డు మీద చేత Some street food. నేను ఊరికి అసలు తీసుకెళ్ళినప్పుడు పెట్టా. వాళ్ళకి తినేసింది సార్ వైజాగ్ లివర్ చికెన్ సార్. చికెన్ ఎలా చేస్తారు అవి? సార్ మన గ్రిల్ లాగా సార్, మన కోల్ పెట్టి పైన సోలో కోల్ పెడతారు. కింద కోల్ పెట్టి గ్రిల్ చికెన్ లివర్, మటన్ లివర్. వి కాంట్ డు ఇట్. చీక్లెస్
రోబోట్ చేయదు. రోబోట్ చేయలేదు. ఏమంటే నేను భోజనం గురించి మాట్లాడినా కూడా బిజినెస్ ఆలోచిస్తున్నాను సార్, నేను ఘోరం. Sandeep, being his usual selfless సెల్ఫ్లెస్ అది person that he is. సబ్బా ఇవిడు వచ్చింది నేను డ్రా చేయడానికి ట్రై చేస్తుంది. I am saying nice things also, you are saying troll. నీకు మంచి విషయాలు చెప్తే డ్రా చేస్తుంటుంది. Thank చాలా you. రేర్ గా చెప్తుంటారు కదా. చాలా రేర్ గా చెప్తుంటారు. రైస్ వీక్. That's why I wanted Anshu beside me so that we can be a team and like bully you both. No, if you boys become a team, we will not even exist in that game. Once again. So be careful. I want somebody to try that palav. అన్న బయట పులిహోర ఉందన్న, if somebody wants to eat. కావాలన్నాడా సార్? కావాలని అన్నాడు. వెజిటేరియన్ అయితే మాత్రం మరి సార్ మీకు అర్థం కాల, మనోడు వేరే డైనింగ్ లో పనిచేసాడు, ఇది నాకు మాత్రం అర్థమైంది. సార్ ఇప్పుడు కాదు రైటర్లను పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్న సినిమాకి వద్దాం. ఏంటి హౌ ఇట్ finally, ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ధమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి? దమ్మక్క ఏంటి? సారీ మజాకా. ఏంటిది బాబు మాకు నువ్వు దమ్మాక అండంలో ప్రాబ్లం లే, మళ్ళీ ఐపీ రైట్స్ కేసేస్తాను అంటున్నారు. అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్, అది బ్లాక్ బస్టర్, ఇది బ్లాక్ బస్టర్ కాదు. టిల్ నౌ యువర్ దమ్మక్క డియో. అవును, They've not మజాక డియో అవుతారు. అంతేనా? మీరు ఎలా అవ్వమంటే అయిపోతాం సార్, ఎలా అవ్వమంటే అయిపోతాం. ఏదోటి అయితే చాలు, ఏదోటి అయితే చాలు. చెప్పండి అన్న, మజాక్ ఎలా వచ్చింది, ఏంటి సంగతి? మా దగ్గర సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చింది పెడుతున్నారా? రెగ్యులర్గా పర్సన్ ఏ కథ రాసుకున్నా వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్, కంటిన్యూ సూపర్ అంట, ఫ్యాంటాస్టిక్, సందీప్ అన్న బాగున్నా అంటే బాగుంటుందని చెప్పి ఇంకొకరికి చెప్పి ఓకే చేసుకుంటారు. ఈసారి మా సర్కిల్లో జోక్ ఉంది సార్, ఒక కథ ఏదో మా అసిస్టెంట్లు అంటుంటారు, ఒక కథ ఏదన్నా ఎక్కడ ఒకసారి సందీప్ చెప్పి సీరియస్గా అంటారు. మాలో చాలా కథలు ఉన్నాయి సార్. ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ, అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్. నేను చేసాను లేదు, తను చేసినా చేయకపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా స్టోరీస్ నేను ఎలా ఫుడ్ ఎలా చూస్ చేసుకుంటా, నేను కూడా స్టోరీస్ అలా చూస్ చేసుకుంటాను. ఎందుకంటారు? because he knows what people want kadandi, అందుకే ఆ టైటిల్ people. మర్చిపోయి బిట్టు అందుకే ఆ ట్రాక్ రికార్డ్ అంత బాగుంది. మళ్ళీ అంట. సందీప్, మీరు యూఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆన్ లైవ్, ఇది టీజర్ లాంచ్ అనమాట. సడన్గా పీపుల్ స్టార్ అంటే ఐ ఓన్లీ నేమ్డ్, ఎందుకనేది ఆయనకి తెలియదు. షీ టోల్డ్ నౌ. You are actually a people star. Seeing you with people. I'm very embarrassed. No, please don't be. Own it and enjoy it. ఇంకా అయిపోయింది అన్న, నెక్స్ట్ 20-30 years మీతోనే ఉంటుంది అది, మీరు వద్దన్నా కూడా మీతోనే ఉంటుంది అది. అంటే సంతోషం. Very good thing about Sandeep that he involves so much in his films. Like he wants to give the best output to the audience. నేను ఈ సినిమాలో రెండు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నోట్ చేసింది ఏంటంటే, అంశు గారు జనరల్గా మామూలుగా నాకు ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడతాను అందరూ అంటారు, నేనే సైలెంట్ అయిపోయి కామ్ అయిపోయిందంటే అంశు గారితో, అంటే అప్పుడప్పుడు నేను ఓకే మీరు అయిపోయాక చెప్పండి అంట. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్మ గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు. ఈ సినిమాలోనే మాకు డిస్కవరీ అయింది. ఇట్స్ వెరీ I think there's more to me than just this. I think there's more to me than just this. How much Just I the talk, outline. whether I talk less, whether I talk more. Ritu is There's so much more to me. conversation. She's such a What is deep. Motelis? She's such a deep person. Very. She's a vibe. Trust me, you really need to have He that also used to say one-to-one. that about me. Did he used to? Why we Say, stopped? Like, Ritu, your wife and all that. Vibe. Right? She Like for is. my She's just- కాంప్లిమెంట్ అని ఇచ్చేది. She's just. You're just I got undercover. stuck. She's an undercover one. మొన్న ఈ మధ్య సినిమా మొత్తం చూశారు, విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఎంజాయ్ చేస్తాను చూసినంతసేపు, వినేది నాకు ఎందుకు గుర్తుంటుంది ఇంకా. చూసినంతసేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు. ఒకవేళ చూసినంతసేపు ఎంజాయ్ చేయలేదు అనుకో, విన్నదంతా మళ్ళీ రీకలెక్ట్ విన్నది మర్చిపోయావంటే సార్ మీకు నచ్చుద్దే నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. ఈవిడ డబ్బింగ్ చేసి మెసేజ్, హే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నాట్ డౌట్ ఉంటుందా, ఏమంటే ఏంటంటే ఇది పాపం. I said the scenes have come out very good. హే ఇట్స్ యాక్చువల్లీ కమ్ అవుట్ వెరీ గుడ్ అంటే I didn't say. కాదు అంతకుముందు బ్యాడ్ అనుకునేవాళ్ళ? No, not at all. అసలు నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ అండి. అవును. సో డబ్బింగ్ చేస్తున్నప్పుడే ఇట్ వాస్ ద ఫస్ట్ మా టైం. మొక్కలే చూడండి ఫుటేజ్ చూస్తారు.
త్రినాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్లో ఆయన ఎలాంటి వాడు చెప్పండి. అన్నీ ఒకే ప్లేట్లో తింటే అదే ఆయన తింటాడు కూడా అలాగే. నిజార్ ఏ కాదు ఇవన్నీ సింపుల్ ఈ వెజ్ ఫుడ్ అంతా తీసి అవతల పారేస్తే తినాలి. కాదు సార్, ఆయన ప్రతి దానికి నేను చేస్తాను. లంచ్ టైం నేను చూశాను కదా, కడుపు ఫుల్గా నిండిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిష్ తెచ్చారంటే తప్పకుండా దానికి నెయ్యి వేసి అన్నం వేసి తినేసి ఆ తృప్తినిచ్చే వెళ్తారు. సో ఈజ్ యాక్చువల్లీ వెరీ క్యూట్ సింపుల్ మ్యాన్. వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఆయన చాలా సింపుల్ మనిషి. అండ్ హీ ఎంజాయ్స్ లైఫ్. బాగా తినాలి ఫుడ్. He's always Very happy. good energy. He's just high energy, Yeah, happy, very good cute, just sweet. అదృష్టం వాళ్ళు ఉండాలంటే నిజార్ అన్న కెమెరామ్యాన్ నిజారు ఇక్కడ ఎక్కువ టైం తీసుకునే కలర్ఫుల్ డిష్ ఇది. బబుల్ గమ్ బబుల్ గమ్.